World's tallest building, the Burj Khalifa. Burj Khalifa. Burj Khalifa. Burj Khalifa. The Burj Khalifa. Tallest structure that mankind has ever built on the face of the planet. బుర్జ్ ఖలీఫా వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అన్న సంగతి మనకు తెలిసిందే. బట్ ఒక డిజర్ట్ మధ్యలో టాలెస్ట్ బిల్డింగ్ ఎలా కట్టగలిగారు? కట్టే టైంలో ఎవ్రీ 3 daysకి ఒక ఫ్లోర్ని ఎలా కంప్లీట్ చేయగలిగారు? కట్టే టైంలో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఒక బిల్డింగ్ సంవత్సరానికి 5,000 crores రెవెన్యూ ఎలా జనరేట్ చేయగలుగుతుంది? ఇవన్నీ కాదు కానీ ఇండియాలో టాలెస్ట్ బిల్డింగ్ ఏదో మీకు తెలుసా? ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్, టాలెస్ట్, డీపెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మీకు తెలియాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బుర్జ్ ఖలీఫా వెళ్ళాలంటే దానికి టికెట్స్ కొనాలి. బుర్జ్ ఖలీఫా ఎక్కడానికి మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 types ఆఫ్ టికెట్స్ అమ్ముతారు వాళ్ళు. అందులో ఫస్ట్ ఆప్షన్ 124 and 125 floors వరకు యాక్సెస్ ఉంటుంది. 179 dirhams తీసుకుంటారు, మన ఇండియన్ కరెన్సీలో 4,200 రూపీస్. సెకండ్ ఆప్షన్ 148th floor వరకు 399 AED తీసుకుంటారు, మన కరెన్సీలో 9,300 రూపీస్. థర్డ్ ఆప్షన్ 154th వరకు యాక్సెస్ ఉంటుంది, దీని ప్రైస్ 769 dirhams, మన కరెన్సీలో 18,000. ఇదే మోస్ట్ ప్రీమియం లాంజ్. నేను ఇప్పుడు ఆ ప్రీమియం లాంజ్ యాక్సెస్ టికెట్ తీసుకున్నాను. సో టికెట్ మీద అంత డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మోస్ట్ అఫోర్డబుల్ వేలో మెట్రోలో ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇదే ఫ్యూచర్ మ్యూజియం, మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఒక లుక్ వేద్దాం. ఇక్కడ ఒక సీక్రెట్ స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్ కూడా చూపిస్తాం ఇప్పుడు మీకు. ఇలా ఎమిరేట్స్ టవర్స్ లోపలికి వెళ్తే స్టార్ బక్స్ పక్క నుండి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇలా ఎస్కలేటర్ ఒకటి ఉంటుంది. అది ఎక్కి కొంచెం పైకి వెళ్తే ఈ లీన్స్ రెస్టారెంట్ పక్కనే ఒక డోర్ ఉంటుంది. ఆ ఎస్కలేటర్ ఎక్కి ఇటు వస్తే ఇక్కడ ఈ డోర్ ఉంటుంది. దీంట్లో ఎండి ఇలా ఈ డోర్లో ఎండి బయటికి ఇలా వస్తే ఇది బెస్ట్ సీక్రెట్ వ్యూ ఫర్ ఫ్యూచర్ మ్యూజియం. ఇక్కడ నుండి ఫొటోస్, వీడియోస్ సూపర్ వస్తాయి. చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా ఉంటుంది. యాక్చువల్గా కింద నుండి తీస్తే దాని ఫుల్ ఫ్రేమ్ అయ్యంతా రాదు. సో ఇక్కడ నుండి అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ రోబోటిక్ కాఫీ మిషన్ ఉంది, అది పక్కకి వెళ్తున్నామని పిలుస్తుంది కూడా, రా రా అని చెప్పి. ఇక్కడ స్కాన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మొత్తం ఆ రోబోటే చేసి తర్వాత తీసుకొచ్చి మనకి ఇలా ఇచ్చింది అనమాట. ఈ మ్యూజియం అన్ని మ్యూజియంస్లో అలా కాదు, ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఏఐ, రోబోటిక్స్, టెక్నాలజీ, సైన్స్ మీద ఎక్కువ వర్క్ చేసి ఉంచి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూపించడానికి పెట్టిన మ్యూజియం అనమాట. అందుకే దీన్ని ఫ్యూచర్ మ్యూజియం అని అంటారు. ఈ ఫ్యూచర్ మ్యూజియం టికెట్స్ ఎప్పుడు చూసినా సోల్డ్ అవుట్లోనే ఉంటున్నాయి. సో ఇంకా లోపలికి వెళ్ళలేదు. సరే పదండి ఇంకా బుర్జ్ ఖలీఫా వెళ్దాం. వరల్డ్స్ బిగ్గెస్ట్ మాల్ ఈ దుబాయ్ మాల్ 275 acresలో ఉంటుందంట. బుర్జ్ ఖలీఫా వెళ్ళాలంటే దుబాయ్ మాల్ లోపల నుండే వెళ్ళాలి. సో దుబాయ్ మాల్ హైలైట్స్ చూసుకుని వెళ్దాం. అన్ని మాల్స్లో లాగానే దుబాయ్ మాల్లో కూడా చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది. అందులో ఈ అల్బైక్ చాలా ఫేమస్. ఈ అల్బైక్ సౌదీ బేస్డ్ మిడిల్ ఈస్ట్ బ్రాండ్. ఈ బయట వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. అల్బైక్ ఇలా బర్గర్స్, చికెన్ చాలా బాగుంటుంది. సేమ్ KFC లాగా. లేయర్స్ మాత్రం క్రేజీ, అసలు అదిరిపోయింది. చీజ్, పికిల్స్, చికెన్ ఫిల్లెట్స్ మంచి స్పైసీగా ఉన్న దాని మీద కొంచెం సాస్ వేసి ఇదే వరల్డ్స్ డీపెస్ట్ ఇండోర్ అక్వేరియం. ఇదే దుబాయ్ ఐస్ రింక్, ఒలింపిక్ సైజ్ ఐస్ స్కేటింగ్ రింగ్. ఈ దుబాయ్ అండర్లో ఇలాంటి ఐస్ స్కేటింగ్ రింగ్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. -5 degrees Celsius ఉంచాలి ఎప్పుడు. ఇది చూసి మాత్రం నిజంగా షాక్ అయ్యాను. ఇది ఒరిజినల్ డైనోసార్ స్కెలిటన్ అంట. 2008లో యుఎస్లో దొరికింది. 150 million years బ్యాక్ స్కెలిటన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది దుబాయ్ మాల్లో చైనా టౌన్. పైన లాంతర్స్, లైటింగ్స్ పెట్టి సందడిగా ఉంది. ఇది దుబాయ్ మాల్లో ఫేమస్ ఇండోర్ వాటర్ ఫాల్. ఇక్కడ ఒక మంచి ఫోటో స్పాట్ ఉంది, చూపిస్తా. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి కొంచెం ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్తే అక్కడ ఒక డోర్ వస్తుంది.
ఈ డోర్ నుండి బయటికి వెళ్తే బెస్ట్ వ్యూ వస్తుంది. అది తక్కువ మందికి తెలుసు. ఇది ఈ హోటల్ అడ్రస్ డౌన్ టౌన్ హోటల్ అని ఉంటుంది. దీనికి కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్ ఇక్కడ నుండి ఇలా కొంచెం ముందుకు రాగానే ఇది బుర్జ్ ఖలీఫా. ఫైర్ వర్క్స్, లైట్ షోస్ జరిగేటప్పుడు ఇక్కడ నుంచి చూస్తే చాలా క్లియర్గా కనిపించింది. నా పక్కన కనిపించేది ఫౌంటైన్, వరల్డ్స్ లార్జెస్ట్ కొరియోగ్రాఫ్డ్ ఫౌంటైన్. సో ఇప్పుడు మెయింటెనెన్స్లో ఉంది. యాక్చువల్గా అయితే ఈవినింగ్ 6 నుండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక షో జరిగిద్ది. మొత్తం బుర్జ్ ఖలీఫాకి 3 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇదే వరల్డ్స్ ఫేమస్ అర్మానీ హోటల్. ఈ అర్మానీ హోటల్లో ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ కాఫీ అమ్ముతారు. ఎప్పటి నుండో ట్రై చేయాలనుకుంటున్నాను, అది ఇప్పుడు కుదిరింది. ఇదే ఆ గోల్డ్ కాఫీ. ఫస్ట్ టైం ఈ గోల్డ్ కాఫీ ట్రై చేస్తున్నా. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్. మన స్వీట్స్ పైన సిల్వర్ ఫాయిల్ వేస్తారు కదా, సేమ్ అలాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. అసలు టేస్టే తెలియట్లేదు. ఈ గోల్డెన్ మ్యాక్రోని ఇచ్చారు. క్రీమ్ బిస్కెట్, దానికి ఒక కొత్త పేరు పెట్టు, అర్మానీ అని ఈ హోటల్ నేమ్. దాని సింబల్ వేసి చాక్లెట్ కాఫీలో వేసుకుంటుంది. ప్యూర్ డార్క్ చాక్లెట్, అస్సలు స్వీట్ లేదు, ఒక రకమైన చేదు ఉంది. ఒక బ్రౌన్ షుగర్, ఒక వైట్ షుగర్. స్వీట్నర్ కూడా ఇచ్చారు, మన సోప్ లాంటిది. కాఫీ సిప్ చేస్తున్నా. దీనికంటే బయట కాఫీ చాలా బాగుంటుంది. జస్ట్ ఆ గోల్డ్ కాఫీ ఏంటి అని ట్రై చేయాలని చేశాను. వర్తా అంటే ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయొచ్చు, అంతేగాని టేస్ట్ వైజ్ అయితే. తాగే టైంలో నా ఫింగర్ కూడా గోల్డ్ అంటుకున్నాను. నా లైఫ్లో నేను తాగిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ 90 dirhams, 2100 మన ఇండియన్ కరెన్సీలో. ఇప్పుడే హోటల్లో కాఫీ తాగడం అయింది. సో ఇది ఇక్కడ ఉన్న వ్యూ. నా అనుకున్నది బుర్జ్ ఖలీఫా ఎంట్రీ పాయింట్. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ టికెట్ చూపించాలి, అప్పుడు ఏ లైన్లో వెళ్ళాలో ఆ లైన్కి పంపిస్తారు. రాగానే వెయిటింగ్ ఏం లేకుండా ఈ లోపల లాంజ్లో కూర్చోబెట్టి ఈ స్టిక్కర్ ఒకటి ఇచ్చారు, లగ్జరీ అని చెప్పి. సో ఇది ఉంటే వెయిటింగ్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ లిఫ్ట్ దగ్గరికి యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. పైకి ఏమేమి తీసుకెళ్ళచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు అని చెప్పి బిల్డింగ్ గురించి ఓరియంటేషన్ ఇస్తున్నారు. ఇది ఈ లైన్ అంతా నార్మల్ టికెట్స్ హోల్డర్కి, చాలా పెద్ద లైన్ ఉంది. ఇది స్మార్ట్ యాక్సెస్. సో వీళ్ళందరినీ స్కిప్ చేసి వెళ్ళడానికి టైం బాగా సేవ్ అవుతుంది అనమాట. ఇలా లోపలికి రాగానే బుర్జ్ ఖలీఫా మినియేచర్ వర్షన్ ఒకటి పెట్టారు. సో ఇక్కడ ఎట్ ద టాప్ అని ఉంది కదా, ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఈ పాయింట్లో దాన్ని అలైన్ పెట్టి చూస్తే కరెక్ట్గా టాప్ కనిపించింది అనమాట. ఇవే వరల్డ్స్ టాలెస్ట్ ఎలివేటర్స్ అనమాట. టాలెస్ట్ మాత్రమే, ఫాస్టెస్ట్ కాదు. ఇది 10 meters/second స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ మీటర్స్తో పాటు యానిమేషన్ కూడా చూపిస్తున్నారు. చెవులు మాత్రం గుయ్యి అంటున్నాయి. ఎన్ని మీటర్స్ దాటామో, ఎలాంటి బిల్డింగ్ అని దాటామో అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా మొత్తంలో టోటల్ 57 ఎలివేటర్స్ ఉన్నాయి. అందులో 3 మాత్రమే పై దాకా వెళ్తాయి. ఆ 3 ఎలివేటర్స్ డిఫరెంట్ లాబీస్లో అవుతాయి. అక్కడ నుండి వేరే ఎలివేటర్స్ తీసుకోవాలి. ఇవి డబుల్ డెక్కర్ ఎలివేటర్స్ కూడా. ఇది ది లాంజ్ 585 meters దగ్గర ఉంది హైట్లో.
వరల్డ్స్ టాలెస్ట్ లాంజ్ అనమాట. రాగానే ఇలాంటి షాంపెయిన్ డ్రింక్ ఒకటి ఇచ్చారు. ఫైనలీ హైయెస్ట్ లాంజ్ ఇన్ ఏ బిల్డింగ్. పైన నుండి స్కై స్క్రాపర్స్ అన్ని చూస్తుంటే మామూలుగా లేదు. కావాలని సన్సెట్ టైంకి తీసుకున్నాను. ఇంకాసేపట్లో సన్సెట్ అయ్యిద్ది. ఇక్కడ నుండి దుబాయ్ మాల్ మొత్తం కనిపిస్తుంది. కాసేపట్లో ఈ వ్యూ మొత్తం మారిపోబోతుంది. లైట్స్తో దగదగలాడిపోతూ ఉంటుంది. ఈ బిల్డింగ్ ఉన్న గ్లాస్ని స్పెషల్గా బుర్జ్ ఖలీఫా కోసమే డిజైన్ చేశారు. మనుషులు కిందకు దిగుతారు, దిగి దీన్ని మాన్యువల్గా క్లీన్ చేస్తారు. సో అందుకే ఒక్క బిల్డింగ్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేయడానికి 3 months పట్టింది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో రోజుకి 12,000 మంది లేబర్ వచ్చేవాళ్ళు. ఒక పీక్ టైంలో ఎవ్రీ 3 daysకి ఒక ఫ్లోర్ కంప్లీట్ చేశారంట. ఇది నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ ఎక్స్పీరియన్స్. అంత టాప్లో నుంచుని కిందకు చూస్తూ ఆ చల్లగాలికి అలా సన్సెట్ అవ్వడం చూస్తుంటే క్రేజీగా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలి ఇలాంటిది మాత్రం. అంత పైన చూస్తుంటే ఏరోప్లేన్ నుంచి చూస్తే కింద ఎలా చిన్నగా కనిపిస్తున్నాయో అలా కనిపిస్తున్నాయి మొత్తం. చాలా బాగుంది. నేను ఇక్కడికి సన్సెట్ టైం చూసుకుని మరీ రావడానికి కారణం ఇదే. ఇది ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఉన్న వ్యూ, ఇది నైట్ టైం వ్యూ. ఎంతైనా దుబాయ్ పొద్దున పూట కంటే నైట్ లైటింగ్లోనే చాలా బాగుంటుంది. అక్కడ దూరంగా ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అది ది వరల్డ్ ఐలాండ్స్ అనమాట. పైనుండి చూస్తే వరల్డ్ మ్యాప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది సముద్రం మధ్యలో చేశారు దాన్ని. ఇందాక మనం చూసిన వ్యూకి వ్యూకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? సిటీ దగ మెరిసిపోతుంది. కింద చూస్తుంటే భలే ఉంది. ఇక్కడ నుండి దూకితే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు దూకితే. ఇక్కడ నుండి పారాషూట్ వేసుకుని దూకాలి. యాక్చువల్గా ఈ బుర్జ్ ఖలీఫాకి హైయెస్ట్ బేస్ జంప్ అని చెప్పి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది. బుర్జ్ ఖలీఫా పైన నుండి పారాషూట్స్ వేసుకుని దూకేశారనమాట. సో అది హైయెస్ట్ బేస్ జంప్ అంటారు దాన్ని. ఒక బేస్ నుండి దూకడాన్ని బేస్ జంప్ అంటారు. సో పారాషూట్స్ వేసుకుని ఈ బిల్డింగ్ పైన నుండి కిందకు దూకేశారు. సో దానికి కూడా ఒక వరల్డ్ రికార్డ్ ఉంది బుర్జ్ ఖలీఫాకి. ఇక్కడ డిఫరెంట్ బఫే ఉంది. చిన్న చిన్న బర్గర్స్, చాక్లెట్ డోనట్, స్మోక్డ్ సాల్మన్ అంటే ఇది వైట్ చాక్లెట్ చీజ్ కేక్, లెమన్, ఇది వెజిటేబుల్ రోల్ అంట బర్గర్ లాగా, మార్బుల్ కేక్స్ ఇవి. అండ్ ఇక్కడ కాఫీ, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్. ఫైనలీ కూర్చుంటాక ఒక ప్లేస్ దొరికింది. ఇందాక దాకా చాలా రష్గా ఉంది. ఇప్పుడు సన్సెట్ అయిపోయిందనమాట. ఈ కరెక్ట్గా కావాలని ఈ టైంకి తీసుకున్నాను, ఎందుకంటే సన్సెట్ చూడొచ్చు. ఆ తర్వాత సన్సెట్ అయిపోయిన తర్వాత నైట్ ఎలా ఉంటుందో అది కూడా చూడొచ్చు. అండ్ ఇదే ఇక్కడ ఉన్న ఫుడ్ మొత్తం. బఫే అంటే మామూలుగా స్నాక్స్ అలాంటివి ఉంటాయి కానీ అంతకు మించి పెద్దగా ఏమి ఉండవు. సో ఇది క్యూట్ లిటిల్ సాల్మన్ శాండ్విచ్, స్మోక్డ్ సాల్మన్ అంట. బాగుంది. కొంచెం షూషీ లాంటి టేస్ట్ వచ్చింది. ఇది క్యూట్ లిటిల్ బర్గర్. ఇది కూడా చాలా బాగుంది. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంట, అదరగొట్టింది. సో ఇది చీజ్ కేక్. ఇవి అన్నీ అర్మనీ హోటల్ నుండి వస్తాయి. ఈవినింగ్ మనం వెళ్ళి కాఫీ తాగాం కదా హోటల్, ఆ హోటల్ నుండి వస్తాయి అన్నీ. బెస్ట్ చీజ్ కేక్. ఇది మార్బుల్ కేక్ అంట. అంతేం లేదు. ఇది చాక్లెట్ డోనట్. బాలా
ఇంత హైయెస్ట్ బిల్డింగ్కి వాటర్ పంప్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో ఈ వాటర్ కింద నుండి పైకి రావాలంటే చాలా పవర్ఫుల్ మోటార్స్ వాడాలి. కానీ అంత పెద్ద పవర్ఫుల్ మోటార్స్ వాడి వాటర్ పైకి పంప్ చేస్తే పైప్స్ బాగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో దానికి వీళ్ళు కొత్త టెక్నిక్ ఏం చేశారంటే, మనకి అన్ని బిల్డింగ్స్ పైన ఉంటాయి కదా వాటర్ ట్యాంక్స్, దీనికి బిల్డింగ్ పైన కాకుండా బిల్డింగ్ మధ్యలో మల్టిపుల్ ఫ్లోర్స్లో డిఫరెంట్ ట్యాంక్స్ పెట్టారు. సో ఒక ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఇంకో ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఇంకో ట్యాంక్కి అలా వాటర్ సిస్టమ్ పైకి వచ్చింది అనమాట. సో వచ్చిన వాటర్ మళ్ళీ కిందకి వెళ్ళాలి కదా. సో కిందకి వెళ్ళాలంటే కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. సో కిందకి వెళ్ళేటప్పుడు కూడా పైనుండి వాటర్ డైరెక్ట్ ఫోర్స్ ఒకేసారి పడిపోతే పైప్స్ డ్యామేజ్ అయిపోతాయని డిఫరెంట్ ఫ్లోర్స్లో ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటి అంటే ట్యాంక్స్ డిఫరెంట్ ట్యాంక్స్ వేరే ఫ్లోర్లో పెట్టి ఒక ఫ్లోర్ నుండి కింద నుండి అలా కిందకు వదులుతారు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ దీనికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. సో ఎవ్రీడే ఒక పెద్ద ట్రక్స్ వచ్చి ఇక్కడ ఉన్న వేస్ట్ సీవేజ్ వాటర్ని మొత్తం దాన్ని కలెక్ట్ చేసి ఊరు బయట ఉన్న డంపింగ్ యార్డ్స్లో వేస్ట్ ప్రాసెస్ చేసే దాంట్లో వెళ్ళి డంప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో పెద్ద ట్రక్స్ నైట్ వచ్చి మొత్తం లోడ్ చేసుకెళ్తాయి. అండ్ డంపింగ్ ఏరియా దగ్గర కూడా పెద్ద క్యూస్ ఉంటాయి. ఒక్కొక్కసారి 24 hours పట్టిద్దంట అలా డంప్ చేయడానికి. ఇప్పుడు 148th ఫ్లోర్కి వచ్చాను. సో 148th ఫ్లోర్లో ఇలా గ్లాస్ కవర్ చేసేసి ఉంది. జనరల్గా 152nd ఫ్లోర్లో అయితే ఇక్కడ నుండి బయటకు చూడడానికి డైరెక్ట్ బాల్కనీ యాక్సెస్ లాగా ఉంది. ఇదైతే కవర్ చేసేసి అలా పై వరకు ఫెన్స్ లాగా వేసేసి ఉంచారు. ఇక్కడ వరకు గ్లాస్ ఉంది, ఆ పైన అంతా గ్రిల్ లా పెట్టేశారు. సో అండ్ వ్యూ కూడా బ్యాక్ సైడ్ దుబాయ్ మాల్ అంటే బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ అంతా డెవలప్ అయిన ఏరియా ఉంటే అక్కడ వ్యూ ఏమో అటు సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ దుబాయ్ మాల్ వ్యూ అంటే ఎక్కువ సై స్క్రాపర్స్ లేకుండా రోడ్డు కనిపించకుండా కనిపించేదంతా ఇటు సైడ్ ఉందన్నమాట. సో బెటర్ 152nd ఫ్లోర్లోనే బాగుంది వ్యూ ఇటు సైడ్ వ్యూతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ ఇది కవర్ చేసి ఉండడం వల్ల అసలు ఏమీ కనిపించలేదు. ఈ గ్లాస్ అంతా కొంచెం డస్టీగా ఉంది. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్తో గ్లాస్ దాని మీద నడిస్తే ఎలా ఉంటుందో అలాంటిది రీక్రియేట్ చేసి కింద వీడియో ప్లే అవుతుంది. పైన ఇలాంటి స్క్రీన్ ఒకటి పెట్టి దానిపైన నడిచేలా పెట్టారు. డిజిటల్ టెలిస్కోప్ ఒకటి పెట్టారు. సో ఈ బటన్ ఒక్కతే జూమ్ అవుతుంది, మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది. ఎట్టి తిప్పితే ఆ టేప్ ఏముందో చూపిస్తుంది. రోడ్డుని జూమ్ చేద్దాం. యాక్చువల్గా ఇది లైవ్ కాదు, ఫోటో తీసి పెట్టారు అంతే. ఎటు తిప్పితే అటు వచ్చేలాగా. ఎందుకంటే కింద కార్లు అన్నీ వెళ్తున్నాయి, ఇక్కడేమో ఎంటీ రోడ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు 125th ఫ్లోర్ నుండి 124th ఫ్లోర్లోకి వెళ్తున్నా. కింద ఓపెన్ బాల్కనీ ఉందని చెప్పారు. సో 125th లేదు కదా, 124కి వెళ్తున్నా ఇప్పుడే. సో ఇది 124th ఫ్లోర్ నుండి వ్యూ. పర్లేదు, అంతా బాగానే ఉంది. బట్ సేమ్ 148 లాగా బ్యాక్ సైడ్గా ఉంది, ఫ్రంట్ సైడ్కి లేదు. బట్ చాలా క్రౌడ్గా ఉంది, అంటే ఎక్కువ మంది ఉన్నారు. బెటర్ 152nd ఫ్లోర్కి వెళ్తాం. అక్కడ నుండి వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. బుర్జ్ ఖలీఫా నుండి బయటికి రాగానే బయట ఒక షో జరుగుతుంది. ఇది వీళ్ళ లోకల్ డ్యాన్స్. ఇక్కడ లోకల్ దుబాయ్ డ్యాన్స్ ఇది. జస్ట్ అలా పట్టుకుని ఊగుతూ ఉంటారనమాట. బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళడానికి 3 types ఆఫ్ టికెట్స్ ఉన్నాయి కదా. ఆ టికెట్స్ అమ్మి ఇయర్లీ 5,000 crores అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో రెవెన్యూ జనరేట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ $680 million రెవెన్యూ చేసిందంట. దాన్ని మన ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేస్తే 5,000 crores అప్రాక్సిమేట్గా పైనే అవుతుంది. సో మామూలు విషయం కాదు కదా ఇది. అండ్ 17 million విజిటర్స్ వస్తారండి ఇక్కడికి. మొత్తం ఇయర్లీ 17 million విజిటర్స్. సో అందుకే ఇది ఎప్పుడు చూసినా క్రౌడీగా, ఎప్పుడు ఫుల్ వైబ్తో ఉంటుంది. 17 million విజిటర్స్ ఇయర్లీ, మామూలు విషయం కాదు ఇది కూడా. అండ్ ఈ బిల్డింగ్ అవుటర్ సర్ఫేస్ అంతా ఎల్ఈడి స్క్రీన్స్తో నింపేశారు. సో దానివల్ల ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తున్నారు. ఒక 3 minutes అడ్వర్టైజ్మెంట్ వేయడానికి అప్రాక్సిమేట్లీ 1 crore మన ఇండియన్ రూపీస్లో ఛార్జ్ చేస్తారు. మన ఇండియాలో టాలెస్ట్ బిల్డింగ్ ఏదో తెలుసా? పలాయ్ రాయల్ అని చెప్పి ముంబైలో ఉంటుంది అనమాట. 320 meters హైట్ ఉంటుంది, 1050 feet హైట్. సో 2018లో కంప్లీట్ చేశారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ అనమాట. మన ఇండియాలో కూడా వరల్డ్స్ టాలెస్ట్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ మన ఇండియాలోనే ఉంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది స్టాట్యూ పెట్టారు కదా, అది 180 మీటర్స్ ఉంటుంది హైట్. సో 2900 కోట్లు పెట్టి కట్టారనమాట. ఇప్పటి వరకు దాని మీద రెవెన్యూ 400 crores వచ్చింది యాజ్ ఆఫ్ 2023. సో దాని టికెట్స్ ప్రైజెస్ ఉన్న రేట్స్ ప్రకారం దానికి పెట్టిన డబ్బులు మనకి రావాలంటే 40 years పట్టిద్దని చెప్పి ప్రిడిక్షన్స్ ఉన్నాయన్నమాట. బుర్జ్ ఖలీఫా 1.5 billion పెట్టి కట్టారు. ఎవ్రీ 2.5 yearsకి అది 1.5 billion జనరేట్ చేస్తుంది. ఇప్పుడు 50 years ముందు ఎడారిలో ఉంది ఇదంతా, ఇప్పుడు ఇంత డెవలప్ అయింది, ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదంతా ఓకే, కానీ మన తెలుగు స్టేట్స్లో టాలెస్ట్ బిల్డింగ్ ఏదో తెలుసా? కింద పిన్ కామెంట్స్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఎలాగో వెళ్ళి చూస్తారు కదా, మీరు కూడా కామెంట్ చేయండి. సరే మరి, ఉన్నానా? బాయ్.